Hi all of you, welcome back to my channel. Ella unnaru andaru baagunnara nenaithe super good anu. This was one weekend anamata. We went to this restaurant called Kadeli. It's at like Jubilee Hills anamata. So this is the dress I wore. Already dress details aithe and stitching video kuda nenu already post chesanu. Okasari aithe check cheyandi. And ikkada Kadeli lo ambience aithe I really loved it. So చూస్తున్నారు కదా ఇలా దియా ఒక సైడ్ ఏమో ఫ్లవర్స్ అంటే చాలా ట్రెడిషనల్ వేలో అయితే డెకర్ చేశారు. ఈవెన్ కలర్స్ ఎవ్రీథింగ్ వాజ్ మ్యాచింగ్ అండ్ సర్వింగ్ ఇన్ బనానా లీవ్స్ వాజ్ రియలీ గుడ్. సో చికెన్ బర్డ్ ఫ్లూ అంటున్నారు కాబట్టి వీ హ్యాడ్ సమ్ మిరియాల మాంసము. ఇది సూపర్ టేస్ట్ ఉండే అండి. అంటే ఐ హ్యావ్ నెవర్ ట్రైడ్ లైక్ మటన్ ఫ్రై అది ట్రై చేయలేదు, బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ ట్రైడ్. సూపర్ టేస్ట్ ఉండే. అండ్ లేటర్ వీ హ్యాడ్ సమ్ బిర్యానీ అనమాట. అండ్ దిస్ ఇస్ DIY విచ్ ఐ హ్యావ్ డన్. సో ఇది చూస్తున్నారు కదా, ఇవి స్టోన్స్ పైన అలా సింపుల్గా కలర్తో పెయింట్ వేసేసి అక్కడ చిన్నగా హోప్, స్మైల్, లవ్, ఫెయిత్ అని రాశాను. అండ్ మిడిల్లో ఖాళీ ఉందని చెప్పి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేశాను. అండ్ ఈ 4 స్టోన్లు పెయింట్ అయితే చేసి పెట్టాను, బట్ వాట్ టు డ్రా ఆన్ దిస్ అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో విల్ డిసైడ్ లేటర్ అని అలా పెట్టేశాను. అయితే లవ్ దిస్ అ లాట్ అండి. అండ్ దిస్ ఇస్ ఉర్లీ డెకర్. సో ఇంట్లో ఈ ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాను, అంటే చెట్టు పెట్టాను. సో చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. అండ్ పింక్ కలర్ కూడా సూపర్ ఉంది. సో ఇవాళ చాలా ఫ్లవర్స్ వచ్చాయని చెప్పేసి నా దగ్గర ఉన్న చిన్న ఊర్లీ ఇదైతే డెకర్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. సో సింపుల్గా పెడుతున్నాను. సో ఓన్లీ ఇది ఒకటే టైప్ ఆఫ్ ఫ్లవర్ ఉందన్నమాట, ఇంకా వేరే కలర్ లేదు. సో అందుకనే నేను ఇంకా ఒకటే ఫ్లవర్తో డెకర్ చేస్తున్నాను. జనరల్గా ఊర్లీ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్తో వేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇలా మనము ఇంటి గుమ్మం ముందు అలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. జనరల్గా ఇలా ఫ్లవర్స్ పెట్టినది దాటితే మంచిది అని అంటారు. ఇదివరకు ఊళ్ళల్లో ఏంటంటే ఇలా పెద్ద పెద్ద ఉండేటివి కదా, ఇలా ఉర్లీ టైప్లో దట్ టు స్టోన్తో చేసినవి మంచిగా. అంటే నాకైతే ఇక్కడ ఈషా వెళ్ళాం కదా అండి, సో అక్కడైతే సూపర్ ఉండే అనమాట, బాగా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేటప్పటికి బటర్ఫ్లైస్, లైక్ మనం గార్డెన్లో పెట్టుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఐ వాజ్ సర్చింగ్ ఫర్ దిస్. ఫైనలీ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ ఎ నర్సరీ టుడే. ఐ రియలీ లవ్ దెమ్, దే ఆర్ రియలీ బ్యూటిఫుల్. లేటర్ ఇన్ ద ఈవినింగ్ ఈ ప్లాంట్స్ అయితే తీసుకొచ్చాను నేను. సో వాట్ ఐ బాట్ విల్ సీ. ఫస్ట్ వచ్చేటప్పటికి పింక్ కలర్ రోజ్ చూస్తున్నారు కదా, సో రోజెస్లో ఇంకా వేరే దొరకలేదు అలా అని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇలా బటర్ఫ్లైస్ చూస్తున్నారు కదా, ఇలా వచ్చున్నాయి. సో దిస్ ఆర్ రియలీ సూపర్. అండ్ ఇలా డెకరేట్ చేస్తే కూడా చాలా బాగుంది. అండ్ లేటర్ దిస్ ఈజ్ అపరిజిత అంటారు కదా, శంఖపుష్పం. సో దీంట్లో ఆల్మోస్ట్ ఒక 3 to 4 లేయర్స్ ఉన్నాయి. కలర్ కూడా సూపర్ అనిపించింది. 80 రూపీస్ చెప్పాడు, అది కూడా తీసుకొచ్చాను. అండ్ దీస్ లైక్ ఐ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దిస్, బట్ ఇవేంటి అంటే ఊటీలో చాలా చూశాను, ఎక్కడ చూసినా ఇవే ప్లాంట్స్ ఉండే. సో అలా అని చెప్పేసి ఊటీని మళ్ళీ ఊరికే విజిట్ చేయలేం కదా, సో ఇంట్లో ఇలా చెట్టు పెట్టుకుంటే అలా గుర్తొస్తుంటాయి కదా అని చెప్పి తీసుకున్నా. అండ్ ఇంట్లో లాస్ట్ టైం తీసుకున్న జేడ్ ప్లాంట్ అంతా పోయింది, సో అలా అని చెప్పేసి అయితే ఇంకొక జేడ్ ప్లాంట్ తెచ్చాను. అండ్ దీస్ ఆర్ లైక్ కనకమరాలు, ఇవి ఒకటి తీసుకున్నా. దిస్ ఈస్ చైనీస్ మనీ ప్లాంట్ అనమాట. ఈ లీవ్స్ నాకు చాలా బాగా నచ్చాయి, ఈ పెటల్స్. సో ఇది కొంచెం ఈజీ టు గ్రో అని అయితే విన్నాను, అందుకని ఇది కూడా తీసుకున్నా. అండ్ లేటర్ ఐ గాట్ దిస్ దవనం. లైక్ ఇది అప్పుడు ఇది వరకు ఉండే అండి, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ వేయక పాడైపోయింది. సో అగైన్ ఐ గాట్ దిస్. ఇదైతే నాకు చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. అండ్ వన్ మోర్ ఇండోర్ ప్లాంట్ అనమాట. ఐ రియలీ డోంట్ నో ద నేమ్ ఆఫ్ దిస్. అండ్ లేటర్ ఐ గాట్ దిస్ పీస్ లిల్లీ. సో ఇది వరకు ఉండే, కాకపోతే మొత్తం పోయిందనమాట చెట్టు. సో ఈసారి అసలు ఏమేం టిప్స్ ఫాలో అవ్వాలి ఏంటి అని చెప్పి అయితే తీసుకున్నాను. అండ్ దీనికి ఏంటి అంటే మనము డైలీ వాటర్ పోస్తూ ఉండాలంట. అండ్ సన్లైట్ కాకుండా కూడా కొంచెం ఎయిర్ అండ్ వెలుతురు ఇవి 2 ఉంటే పీస్ లిల్లీ బాగా పెరుగుతుంది అని చెప్పాడు. సో అలా అని చెప్పేసి కొంచెం టిప్స్ అవి కనుక్కొని అయితే వచ్చాను. ఈసారి బాగా మెయింటైన్ చేసి ఇంకొంచెం మంచి పూలు వచ్చేలా చూసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ లేటర్ ఇది వచ్చేటప్పటికి మల్లె చెట్టు. ఇది వరకు మా అంటే ఇంట్లో ఉండేదన్నమాట. ఇలా అసలు ఒక్క పువ్వు ఇచ్చినా ఫుల్ స్మెల్ వచ్చేది. సో ఫైనల్గా అయితే నేను ఇవాళ తీసుకొచ్చాను. సో దీస్ ఆర్ ద ప్లాంట్స్ ఐ గాట్. అండ్ ఇలా అవి బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా, ఇలాంటివి ఒక 4 కలర్ తెచ్చాను. ఇది ఈచ్ 30 రూపీస్ అనమాట. సో ఇంకా ఈ ప్లాంట్స్ అన్నీ కూడా తీసుకున్నాము. సో ఇవి ఇలా కలర్స్ అయితే తీసుకున్నాను, పింక్, yellow, గ్రీన్ అండ్ 1 more కలర్ లైక్ ఆరెంజ్. ఇలా ఇవి 4 అయితే తీసుకున్నాను. ఇవి ఒక్కొక్కటి మనకి 30 రూపీస్ అనమాట. సో ఇవి నేను ఆన్లైన్లో సర్చ్ చేశాను, బట్
సంహౌ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. ఇవి మాత్రం 30 రూపీస్ అంటే కొంచెం బెటర్ అనిపించి నేను ఒక 4 అయితే తీసుకొచ్చాను. అండ్ ఇంకొంచెం లైట్స్ అవి కూడా తీసుకొని కొంచెం గార్డెన్ డెకరేట్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రస్తుతానికైతే మా గార్డెన్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెట్లు అండ్ ఇలా మొత్తం ఇక్కడ నుంచి మొత్తం అలా చెట్లు ఉంటాయి అన్నమాట. సో విల్ సీ, ప్లానింగ్ టు డెకరేట్ మై గార్డెన్ ఆల్సో. అండ్ ఆ తొట్లో అయితే ఖాళీ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు ఇవన్నీ చెట్లు అంటే వాటిలలో పాటింగ్ చేయాలన్నమాట. సో ఇంకా అలా ప్లాన్స్ తీసుకొచ్చినప్పుడు ఈ వాటర్ ఫాల్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించింది. లైక్ ఐ వాజ్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ఇంకా ఆ రోజు కూడా ఏంటి అంటే వీ హ్యాడ్ దిస్ బ్రేక్ఫాస్ట్ కేరళ స్టైల్. ఇట్స్ ఇడియప్పం సర్వ్డ్ విత్ చనా అండ్ చట్నీ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండే అండి. అండ్ ఈవినింగ్ లైక్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, సో చాలా పెళ్ళిళ్ళు అయితే అవుతున్నాయి. బారాత్లో మనం ఫైర్ క్రాకర్స్ అంటే పెడతారు కదా. సో ఇట్ వాస్ రియలీ బ్యూటిఫుల్. జనరల్గా దివాళీ అప్పుడు చూసాము, సో ఇంక ఇవాళ చూసాను. సో క్వైట్ అ గుడ్ డే టుడే అండ్ ఐ బాట్ సమ్ ప్లాన్స్ ఆల్సో. అండ్ దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.